జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై. అప్పుడే జూలై వచ్చిందా? జూలై వచ్చింది కదా. ఫిల్మీమోజీ ఛానల్లో కొత్త సిరీస్ వచ్చింది. నిజమే. కావున సబ్స్క్రైబర్ దేవుళ్ళందరికీ తెలియజేయండి ఏమనగా, అనగనగా మీలో ఎవరైనా కొత్తగా మన ఫిల్మీమోజీ ఛానల్ కు వచ్చినచో, వీడియోలను సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నచో, పోనీ సబ్స్క్రైబ్ చేయడం మరిచినచో, సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎలా మర్చిపోతారా? అసలుకే కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ టైం వినాయక చవితి వస్తుంది. అందుకే మా కష్టాన్ని గుర్తించి వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. నాటు గంటలమే మంచి నాటు సిరీస్లతో రెడీగా ఉన్నాం. లైక్ కొట్టండి. కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం మరి. బాబు సురేష్, ఒక పెద్ద 4 కార్డ్బోర్డ్ డబ్బాలు, పురుకోసు, ఒక టేపు ఇచ్చి అమ్మా. సడన్ గా ఇవన్నీ ఎందుకు అంకుల్? ఇల్లు షిఫ్ట్ అవుతున్నారా? అమెరికాలో ఉన్న మా అబ్బాయికి మన చేతి వంటకాలు పంపిద్దామని బాబు. ఓ దానికోసం ఇప్పుడు మార్కెట్ అంతా తిరిగి సామాన్లన్నీ డబ్బాల్లో పెట్టి పురుకాస్తాడు చుట్టూ పంపిస్తారా? ఎందుకు అంకుల్ ఈ వయసులో అంత కష్టం? distacar.com ఉంది కదా. distacar.com అదేంటి బాబు? distacar.com లో మనం నమ్మదగిన నిజమైన ఇండియన్ ప్రొడక్ట్స్ అన్ని ఒకటే దగ్గర ఉన్న వెబ్సైట్ అంకుల్. ఇండియన్ బట్టలు, ఇండియన్ ఫుడ్, పూజ సామాన్లు, దేవుడి సామాన్లు, బ్యూటీ సామాన్లు అన్ని ఒక దగ్గరే ఉంటాయి. మనకు కావాల్సిన సామాన్లన్నీ ఇండియా నుంచి అమెరికాకి, ఆస్ట్రేలియాకి, కెనడాకి ఇలా బోల్డ్ దేశాలకు పంపించవచ్చు. అక్కడ మనం ఏ అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్ కి ఈజీగా డెలివరీ చేసేస్తారు. పైగా ఇక్కడ మనం పంపించే సామాన్లన్నీ వీళ్ళు ఇక్కడ లోకల్ సెల్లర్స్ దగ్గర కొంటారు. అంటే మాలాంటి వాళ్ళ దగ్గర అన్నమాట. మీకు పని తగ్గుతుంది, మాలాంటి చిన్న వ్యాపారస్తులకు వ్యాపారం పెరుగుతుంది కదా అంకుల్. ప్యాకేజింగ్ నుంచి డెలివరీ వరకు మొత్తం వాళ్ళే చూసుకుంటారు. వెబ్సైట్ పేరు distacar.com కదా? అవును అంకుల్, distacar.com. నాన్నగారు, గుండె చప్పుడు వినబడట్లేదండి. పున్నము నరకండి, నిన్ను రక్షిస్తాను నా దుఃఖమొకలాగా. పెద్ద చెరువు చూపిస్తావా? చూపించు. పెద్ద ఆయన పోయారు. అన్నయ్య, అందరూ దండం పెట్టుకోండి. ఏంటిది? మసాలాలో బాధ పెట్టిన వాళ్ళు అందరూ వచ్చినట్టు ఉన్నారు. తాత, ఏంటి తాత ఇలా చేసావు? నువ్వు వచ్చి కాపాడొచ్చు కదా. ఏంటి లైటింగ్?
మోక్షమునకు మార్గం అటు ఉండగా నేరుగా నరకము వైపు నడుచుకుంటూ వచ్చి చుట్టివి. తమరు చిత్రగుప్తులు వారు కదా, నమో నమః. నీ నమస్కారం బాగున్నది, కానీ నేను అడిగిన ప్రశ్నకు సమాధానమేది? స్వర్గము వైపు పయనించకుండా నరకము వైపు మొగ్గు చూపుతువేమి? మీకు తెలియందేముందండి, ఇది పాపం. ఇది చేస్తే తప్పు అని తెలుసు కూడా ధైర్యంగా తప్పు చేసేవాడే మనిషి. బాగు అంటే మరి ఏ జీవి పాపమును చెయ్యదని నీ అభిప్రాయమా? అవును చిత్రగుప్తులు గారు, మనిషి తప్ప మరే జీవి తెలిసి తప్పు చెయ్యదు. నేను కూడా అలాంటి తప్పులు ఎన్నో చేశాను, అందుకే సరాసరి ఇటే వచ్చాను. నీ మాటల్లో చాలా చలుద్ది ఉంది శేషగిరి. కానీ మునిపెన్నడు మానవ దేహం వదిలించుటికి వచ్చిన వారెవ్వరూ నాకు చేతులెత్తి నమస్కరించింది లేదు. నీవు పెట్టిన నమస్కారంలో అంతరార్థం ఏమి దాగున్నది? అయ్యో, అంతరార్థం ఏమీ లేదు స్వామి. మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు మనిషి చేసే ప్రతి పనిని లెక్కేస్తారు మీరు. అది తప్పు, ఇది ఒప్పు అని కింద తల్లిదండ్రులు మిత్రులు చెప్తారు, పైన మీరే కదా మా బాగోగులు చూసుకునేది. అందుకే ఆ నమస్కారం. దేహం విడిచి వచ్చిన ఆత్మ ఎంత సంతోషంగా, ఎంత ఆత్మీయంగా మాట్లాడడం చాలా దినముల తర్వాత చూస్తున్నాను శేషగిరి. నీ పాప పుణ్యాల లెక్క నా చెందనే ఉన్నది ఈ పుస్తకములో. కానీ ఏంటి చిత్రగుప్తులు గారు, నీకు పుత్రుడు పుట్టగానే అహో అంటూ సంబరపడిపోయావు చూడు. ఆ పుత్రుడు నిన్ను ఇంకా పున్నమి నరకం నుండి రక్షింపలేదు శేషగిరి. అందుకే నీ కర్మ ఫలితాలు ఇంకా గుణింపబడలేదు. మరిప్పుడు ఎలా అండి? నీ సుపుత్రుడు నీ పితృకార్యాలు కర్మలు చేయింపగానే నీవు ఆలోక బంధ విముక్తుడవై నీ జీవుడు పున్నమి నరకం నుండి రక్షింపబడతాడు. అందుకే నీ పితృకార్యాలు నీ పుత్రుడు జరిపించేంత వరకు నీవు జీవుడుగానే కిందకి వెళ్ళి అన్నీ తిలకించవచ్చును. చిత్రగుప్తులు గారు, ఇప్పుడే మనసంతా తేలిగ్గా ఉందండి. మళ్ళీ నేను ఆ లోకానికి వెళ్ళలేను. నా వాళ్ళంతా నా కోసం ఏడుస్తుంటే ఆ దుఃఖాన్ని నేను చూడలేను. ఇది విధి శేషగిరి. ఈ విధిని మనం మార్చలేము. కింద నువ్వు కూడబెట్టుకున్న నీ కుటుంబం నీ గురించి ఎలా పరితపిస్తుందో, నీవు లేని గృహమును ఎలా తీర్చిదిద్దుతుందో వెళ్ళి చూడుము. చిత్రగుప్తులు గారు మీరెవరండి? ఇప్పుడే 11 రోజులు ట్రిప్ అయిపోయి పైకి వచ్చానండి. 11 రోజులు ట్రిప్పా? అంటే అయితే చిత్రగుప్తులు గారు దగ్గర చెప్పింది మీకు అర్థమైతేనట్లేదు. మీరు ఇంతకాలం చనిపోయారు, ఇప్పుడు పైకి వచ్చారు. 11 రోజు పెద్ద నుంచి చేస్తారు కదా, అదే మీ కొడుకు పితృకార్యాలు కూడా చేస్తారని చెప్పారు కదా చిత్రగుప్తులు గారు. అది చేసినంత వరకు మీరు కిందనే ఉంటారు. పైకి వచ్చాకే లెక్కలేసి మిమ్మల్ని స్వర్గంలోకి తయ్యాలని అక్కలోకి తయ్యాలో చెప్తారు. నేను పోయి 10 రోజులు అయింది, ఇది 11వ రోజు. దినం పెట్టేశారు, పనులన్నీ పూర్తి చేసుకుని పైకి వచ్చారు. ఇప్పుడు చిత్రగుప్తులు గారు లెక్కలు చూస్తారు అనుకోండి, నేను అటో ఇటో వెళ్ళిపోతాను అన్నమాట. అంటే మళ్ళీ భూలోకానికి వెళ్ళక తప్పదా? అది విధండి బాబు, విధి రాతలు ఏం చేయలేము. కానీ మీకు బంబరం ఏంటో తెలుసా? ఏంటండి? ఈ 11 రోజులు మీరు ఇలా ముసలోళ్ళ బతకక్కర్లేదు. ఫుల్ ఎనర్జీ, ఫుల్ హ్యూమర్, ఫుల్ కలర్, మంచి ఫుల్ బోట్లో బతకొచ్చండి. అంటే అంటారేటండి బాబు, ముందా బోట్ ఎక్కండి. మీకోసం వెయిటింగ్ గా బోటు. కిందకెళ్ళి ఎవరితోనైనా మాట్లాడుకోవాలన్నా, ఎవరికైనా ఏదైనా చెప్పుకోవాలన్నా చెప్పుకోవచ్చు. అలాగే మన కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు చేసిన గొప్పలన్నీ చూసుకోవచ్చు. వెళ్ళండి లంచ్ బ్రేక్ తీసుకున్నట్టు ఉన్నాడు చిత్రగుప్తులు గారు. బాబు ఎమకెంకరా ఇతను నాన్ స్టాప్ బోట్ ఎక్కించి కింద పంపించామా. నిన్న రాత్రి జరిగింది కళ నిజమా? నిజమైతే కనబడుతుంది కదా, కళ అయ్యి ఉంటదిలే. అర్జెంటుకి ఈ రూమ్ లోంచి వెళ్ళిపోలే. ఈ మహేష్ గడేడి
ఏట్రా అప్పుడే లేచిపోవా? నిద్ర పడతానే కదరా రాత్రి అంతా ఏవో పీడకళ్ళు. నీకు కూడా వచ్చాయా? నిద్రలో గోడంతా పీడకళ్ళ పిడకలే. శ్మశానంకి వెళ్ళాం కదా అందుకే వచ్చుంటాయి. అవునరా మధు, కానీ ఆ పీడకళ్ళ గురించి కాకుండా ఇంకెందుకో భయం వేస్తుందిరా లోపల. దేనికిరా? ఇప్పుడు మన వయసు ఎంతరా? 19. ఇప్పుడు చేతులు కాళ్ళు బానే ఆడెత్తున్నాం. అదే ఇంకో 20 ఏళ్ళు వచ్చాయనుకో ఆ నొప్పి ఈ నొప్పి అని బాధపడతాం. అదే దానికి ఇంకో 20 వస్తే కర్ర సాయమో మనిషి సాయమో లేకుండా నడవను కూడా నడవలేమురా. ఇప్పుడు నువ్వు ఏటంటావురా? పుట్టడం పెరగడం పోవడం ఇదేనారా మా లైఫ్ అంటే? చివరికి పోవాల్సిందేనా? అసలు మనం లైఫ్ అంటే ఏటో తెలుసుకోవాలరా మధు. అసలు మనమెవరమే, దేవుడెవరు, ఈ భూమి ఏంటి, గుండ్రం కొండడం ఏంటి, ప్రాణం ఏంటి, గోలేటి? రే నేను మాట్లాడుతుంటే ఎటు చూస్తున్నారా? నేను చెప్తుంది నీకేమైనా అర్థమవుతుందా? ఓరే మైస్ ముసలాడరా. ఏం ముసలాడరా? మా పెద్ద చెరువు తాతరా. ఎక్కడరా? అదిగో నీ వెనకాల. ఒరే నాకు అర్థం కాదు, నీ సిప్పేమన్నా సిదిప్సేటరా దేవుడు? సందు దొరికితే చాలు ప్రతిదీ సీన్ చేయడానికి ట్రై చేస్తావు. వినాయక చవితికేమో ఆ వినాయకుడు వచ్చాడు నాకు మాత్రమే కనిపిస్తున్నాడు అంట, పాఠాలన్నీ నేర్పించాడు వెళ్ళిపోయాడు అంట. ఇప్పుడేమో నీకు నిన్న పోయిన తాత కనిపిస్తున్నాడా? నువ్వు ఎదవన్నారు ఎదవా, వింటున్నా మేము ఎదవలమారా? ఒరే మైస్ నిజంరా, నన్ను చూసి ఈ నవ్వుతున్నాడు రా. రే చెయ్యికి నీతో 10 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ చేస్తున్నాను చూడు, నీకు కాదురా నాకుండాలి సిగ్గు. ఇలాంటి సొల్లు మాటలన్నీ చెప్పాలనుకుంటే ఇలా బుడతగాడు చెప్పు, ఖాళీగా ఉంటాడు వింటాడు. అవును బుడతడంటే గుర్తొచ్చింది, నిన్న రాత్రే బయలుదేరిపోతున్నాను అన్నాడు, ఇంకా రాలేదేటి? కొంప తీసి లారీ కింద పడిపోయాడు అంటవా? నీ అబ్బా అవే మాటలురా. ఫోన్ చేయరా. అదే చేస్తున్నానుండు. ఎరా ఎత్తాడా? ఎత్తట్లేదురా. ఏ లారీ కింద నిమ్మకాయ పడినట్టు పడిపోయాడేమో బుడతాడు. నీ అబ్బా ఉండరా. ఎత్తాడ్రా. స్పీకర్ ఒరే మహేష్. హలో ఒరే బుడతా ఎక్కడ ఉన్నారా? బయలుదేరరా. ఒరే నేను గంప కింద ఉన్నాను రా. గంప కింద ఏట్రా? గుడ్లు ఎడతావు ఏంటి? గుడ్లు పెట్టమని గంప కింద పెట్టారా. ఒరే బాంబు కంపు రూపాయి బిల్ల గట్ట మింగస వేటి అలా మాట్లాడుతున్నావు, సరిగ్గా మాట్లాడే. ఒరే చుట్టూ జనాలు ఉన్నారా అందుకే ఇలా మాట్లాడుతున్నాను. జనాలా? కాంప్లెక్స్ లో ఉన్నారా ఏంటి? ఒరే బాబా నీకు చెప్తే అర్థమవుదేట్రా, నిజంగానే నేను గంప కింద ఉన్నాను. అసలు ఏం జరిగిందంటే సార్ నీకు అసలు డ్రైవింగ్ సరిగ్గా వచ్చా రాదా? ఏంటా డ్రైవింగ్ చేయడం? ఏట్రా నానా, నేను ఎవరో మర్చిపోయారా? గోస్ట్ రైడర్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎద్దుల బండి నుంచి ఏరోప్లేన్ వరకు ఏదైనా తీసేస్తాను మరి. ఏరోప్లేన్ తీసేస్తారా? అసలు ఏరోప్లేన్ ఎప్పుడైనా ఎక్కారా సార్ మీరు? తీయడం అంటే అది కాదురా నాన్న, అప్పుడప్పుడు మనం వీధి మేడల మీద నుంచి వెళ్తది కదా, ఫోటో తీయడం అన్నమాట. గోల్డ్ సార్లు తీస్తాను అలాగే. అయినా మనకి సింగిల్ వీల్ బండి నుంచి 16 వీల్ వరకు అన్ని అలవాటు మరి. 16 వీల్స్ ఓకే, 1 వీల్ ఎక్కడ ఉంది సార్? సమ్మర్ లో తాటికాయలు కాస్తాయా? మంచి తాటికాయ ఒకటి తీసుకొని చూపుడు వేలుతో దాన్ని ఫుల్ గా తినేసి సన్నటి వెదురు కారణ మధ్యలో దూర్చి పెట్టామనుకో అదే సింగిల్ వీల్ బండి. చిన్నప్పుడు అలాగే ఆడిచిపోను. ఓహో సూపర్ సార్. మరి ఏటనుకున్నారా నాన్న, నేను మిమ్మల్ని జాగ్రత్తగా వైజాగ్ తీసుకెళ్తాను కదా, మనం అసలు బెల్లీ డాన్స్ మిస్ అవ్వం. సార్ ఇటువైపు ఎందుకు సార్ తిప్పారు? గొంతలో కోళ్ళు కుక్కలు అడ్డొచ్చేస్తాయి. ఇలా స్ట్రైట్ గా హైవే మీద నుంచి వెళ్ళిపోయామనుకో ట్రిపుల్స్ కదా, పోలీస్ మాయలు అడ్డొచ్చేస్తారు నాన్న. అందుకే నా తెలివిని ఉపయోగించి ఇటువైపు తిప్పాను. వెళ్తున్న దారిలో సింహాచలం కొండకు కూడా దండం పెట్టించుకోవచ్చు. సూపర్ సార్. తర్వాత ఏంటైందిరా? అలా వై జంక్షన్ దగ్గర కట్ చేసి ముందుకు వెళ్తున్నావురా, సడన్ గా కుక్కరొక్కో అని ఒక పెద్ద సౌండ్ వచ్చింది. ఎంత రాత్రి అప్పుడు కోళ్ళ సౌండ్ ఏంటని వెనక్కి తిరిగి చూసాం. చూస్తే ఇంకేటి, బండి వెనకాతల చక్రాల దగ్గర ఒక కోడి పుంజు ఒక కోడి పెట్ట ఉన్నాయి. ఆటను కూడా పట్టుకొచ్చాను తినేద్దాం. ఒరే చచ్చిపోయి ఉన్నాయిరా. అంటే వన్య మాస్టర్ గొంతలు తప్పించిపోయి కోళ్ళని ఎక్కించాడు. వన్య మాస్టరా? అసలు ఈ కథలోకి వన్య మాస్టర్ ఎందుకు వచ్చాడ్రా? బెల్లీ డాన్స్ చూస్తామంటే తీసుకొచ్చాంరా. ఇప్పుడు నిజం చెప్పరా? బండికి పెట్రోల్ కొట్టేస్తానంటే వేసుకొచ్చాంరా. నీ కక్కుర్తు నా కొడక, నీ బుర్రను సైలెన్సర్ లో దూర్చేయాలరా.
తర్వాత ఏటైందిరా? ఇంకేటవుద్ది, ఊర్లో వాళ్ళందరూ వచ్చారు. ఏట్రా నానా ఎలా మూగిపోయారు జనాలు? అయ్య బాబోయ్ మన కీర్తిని సురేష్ ని చంపేశారు రైలు. రెండమ్మా రండి, మన కీర్తిని సురేష్ ని ముండబాబులు తొక్కిచ్చారు. కీర్తి సురేషా? ఎవర్రా నానాలే? మీ పిల్లలా? కీర్తి ఒరే సురేష్, నువ్వు కూడా చచ్చిపోయావా? అయ్యో అయ్యో అయ్యయ్యో, ఎవరో మీరు మా కీర్తిని సురేష్ ని ఎలా చంపేశారు? నానా చిన్న డౌట్ అమ్మారే, మాకు హీరోయిన్ కీర్తి సురేష్ తెలుసు కానీ ఈ కీర్తి సురేష్ ఎవరమ్మారే? కీర్తి మా కోడి పెట్ట, సురేష్ మా కోడి పుంజు. సార్ ఏంటి సార్ నిమ్మకాయలు తొక్కించినట్టు అలా తొక్కించారు? ఏటి కాదలేరా నానా, మన తప్పు అయిపోయిందని చెప్తే ఆలే టాటా చెప్పేస్తారు. నానా తప్పు అయిపోయిందమ్మారే, మేము వెళ్ళొస్తాం. ఎక్కడికి రా మీరు కదిలేది? రానా, నేను విజయనగరంకే పెద్ద ప్రొఫెసర్ నమ్మారే. నువ్వు ఎవడైతే మాకేట్రా, అమ్మవారు మొక్కు కోసం మొక్కుకున్న కోడి పెట్టిన వేస్తావు, పందెం కోసం పెంచుతున్న కోడి పుంజుని చంపిస్తావు. నిన్ను ఏడ్ చేద్దాం తెలుసా? ఏటండి ఏడ్ చేస్తారు? అసలు మీకు ఏడ్ జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్నారు తెలుసా? నువ్వు ఆగరా బల్లి, వాళ్ళంటే ముసలోళ్ళు, వాళ్ళకి విషయం తెలియదు. మనం వయసులో ఉన్నాం, మనకు తెలియదా ఇక్కడ ఏం జరిగిందో? ఏం జరిగింది? ఆ కీర్తి సురేష్ లవ్ బర్డ్స్, సారీ లవ్ హెన్స్, వాళ్ళిద్దరు పెళ్లికి ఇంట్లో పెద్దోళ్ళు ఒప్పుకోలేదు. అందుకే మా బండి కిందకి వచ్చి సూసైడ్ చేసుకొని చచ్చిపోయి. తప్పేమైనా ఉందంటే అది వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళదే. ఒరే బుడతా, ఇలా చెప్పావా? అవునరా, అందుకే వన్య మాస్టర్ మంచం కట్టేశారు, బల్లిగానేమో బండికి కట్టేశారు, నన్ను మాత్రం గంప కింద దాచేశారు. గంప కింద కూర్చొని గుడ్లెట్టయితే ఫోనెట్టే. ఒరే ఒరే ఏట్రా, బెల్లి డాన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా? ఆ బల్లిగాడిని అడుగు చెప్తాడు. ఫోనెట్టే. మనమే బాధలో ఉన్నామంటే వీళ్ళు బాధ గువ్వలోకి దూరారు కదా. ఊరే మామ, నీకేమైనా నవ్వు అనిపించిందా? నవ్వు కాదరా, నీ కొవ్వు కనిపిస్తుంది. పదా కిందకెళ్దాం. ఏరా మధు, తింటావా? ఇప్పుడు ఏడు తినాలని లేదా? నీ అబ్బా, నాకు తినాలని ఉందిరా, ఆకలిస్తుంది. నువ్వు వెళ్ళి తినరా మరి. ఇంట్లో వాడు నువ్వా నేనా? నువ్వు తినకుండా నేను తింటే ఎలాగుంటది? అమ్మా నాకు వద్దుగానే మహేష్ గడికి పెట్టా. ఏరా మహేష్, పెట్టేనా? అబ్బే వద్దంటే ఆకలేట్లేదు. ఇప్పుడు ఆకలేస్తున్నాను కదరా. చుట్టాల ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం అడిగినప్పుడు ఊకొట్టకూడదురా, మొహమాటంగా వద్దనాలి. అప్పుడు రెండోసారి అడుగుతారు, అప్పుడు కూడా వద్దనాలి. మూడోసారి బొచ్చకెత్తారు, బతిమలాడతారు. అప్పుడు దీర్ఘంగా ఆలోచించి అని దీర్ఘం తీసి సరే అనాలి. పెదనాన్న పోయారని మనమే కాదు పరాయాలు కూడా తినట్లేదు చూసావా? అవునవును అవును అవును. ఏట్రా ఏం బాబు తింటావని మళ్ళీ అడగరా? పరాయి వాళ్ళు ఇంట్లో అలాగ అడుగుతారేమో గానీ ఈ పానీపూరి ఫ్యామిలీ వాళ్ళు అలాగ అడగడం గట్ట ఉండదు. ఇప్పుడు మధ్యాహ్నం వరకు ఆగలైతే. ఊరే మళ్ళీ నవ్వు వినిపిస్తుందిరా. నిన్ను కాదు మా పెదనాన్న అడుగుతాను. పెదనాన్న గారు ఏట్రా మది, ఏటైంది దుఃఖమక్కలాగా? మీకు తాత నవ్వు ఏమైనా వినిపిస్తుందా? వినిపించడం ఏంట్రా బాబు, కళ్ళు మూస్తే కనిపించేస్తాడు దుఃఖమక్కలాగా. నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తాను నాన్న అన్నాను. బోల్డ్ అంత ఆస్తుంది, అదంతా అనుభవించరారా దుఃఖమక్కలాగా అన్నాడు. నాన్నగారు మీకు తాతగారు నవ్వేమో వినిపించిందా? తాతగారు ఇంట్లో ఎక్కడైనా కనబడరా మీకు? పెద్ద నాన్నగారు ఆడిన మాటలన్నీ ఇంకా నా చెవులోనే ఉన్నాయిరా. అబ్బా అలా కాదు నాన్నగారు, తాత నవ్వేమో వినిపిస్తుందా అని. రే వెళ్ళి తాతగారి ఫోటోకి దండం పెట్టుకో. గుడ్ మార్నింగ్ తాతగారు. దేవుడితో చాలా సార్లు మాట్లాడాను కానీ దేవుడి దగ్గర వెళ్ళిన వాళ్ళతో మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. నిన్న నేను చేసిన పనికి నా మీద పగ పెంచుకున్నారేటి? ఏదో చిన్నపిల్లలు అని చూసి చూడనట్టు వదిలేయాలి కానీ కనిపించినట్టు నవ్వనట్టు ఈ దెయ్యం పనులేటండి. మీ కాస్మారా బిహేవియర్ వల్ల నాకు వాష్రూమ్ కూడా సరిగ్గా రావట్లేదండి. ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి తప్ప ఇలా సాధించకండి. మీకేమి ఇష్టమో కనుక్కొని మీ దినం భోజనాల రోజు మిస్ అవ్వకుండా చూస్తాను. ఒరే మనవడా, ఒరే మనవడా. తాత, పెద్ద చెరువు తాత. ఇంకా పాతప్పుడులాగా తాత అంటావేట్రా? కాల్ మీ శేష్, కీర్తి శేష్. కీర్తి సురేషా? అమ్మగారు, మన కీర్తిని సురేష్ ని తొక్కించిన వాళ్ళు పట్టుకున్నాం అమ్మగారు. గబూలు రండి. రాజమ్మ గారు,
ఏమిరా అలా అరిచావు? అదే అమ్మగారు, మన కీర్తిని సురేష్ ని కూటర్ బండితో తొక్కించినారు అమ్మగారు. ఏట్రా నువ్వు మాట్లాడేది? అవునమ్మగారు, మన కీర్తి సురేష్ కాలం చేశాను రాత్రి. తొక్కించింది ఎవర్రా? ఏంటి ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందిరా నాన్న. ఈ వాయిస్ ఇదిగోండి అమ్మగారు, ఈలే తొక్కిచ్చింది. ఎవర్రా ఈ బట్ట బుర్రోడు? ఈడేనమ్మా డ్రైవింగ్ చేసింది. నన్నే బట్టబుర్ర అంటావా? ఎవరమ్మారే రాజీ నువ్వే? రోజీ, నువ్వు రాజీయా? వన్నే మాస్టర్ నువ్వా? రోజీ మేడం మీరా? ఓరు బాబు, ఏటి రోజు కూజీ అని మాట్లాడుతున్నాం మా అమ్మగారిని. మా అమ్మగారి పేరు రాజమ్మ. రాజమానా ఆకలేసేస్తుంది. రాజమ్మ ఏటమ్మారే, ఈవిడ పేరు రోజీ మేడం. నాతో పాటు ఇంటర్ కాలేజ్ లో క్లాసులు, సాయంత్రం ట్యూషన్లు చెప్పిది. మీరేటి మేడం ఇక్కడ ఉన్నారే? ఏటమ్మగారే, ఏటి మాట్లాడుతున్నాడు? మిమ్మల్ని పట్టుకుని రోజీ అంటున్నాడు. మా అమ్మగారి పేరు రోజీ కాదురా, రాజమ్మ. నాకు అర్థమైందమ్మారి, పల్లెటూరులో రాజమ్మ, సిటీలో స్టైల్ గా ఉంటదని రోజీ మేడం అని మార్చుకున్నారనమాట. ఏం వన్నే మాస్టర్, ఒళ్ళు ఎలా ఉంది? నైట్ నుంచి కోడిని తొక్కిసామని కట్టిసారు మేడం. మీకు నా గురించి తెలుసు కదా, వీళ్ళతో నా గురించి గొప్పగా చెప్పిస్తున్నా, నడిపించని చెప్తాను. ఈ బొంద విడిపిస్తాను. నువ్వు తొక్కేసిన కోళ్ళు ఎవరియో కాదు, నావే. మీరు మ్యాథ్స్ 1B చెప్పడం మానేసి నాటుకోళ్ళ వ్యాపారం పెట్టుకున్నారేటి? బట్టబుర్ర మీద ఒకటి ఇచ్చాననుకో, చెరువు నుంచి బయటపడిన మట్టగిడిసిలా కొట్టుకుంటావు. ఈ ఊరే మా సొంతూరు. నువ్వు తొక్కిచ్చిన కోళ్ళు నేను ఎప్పటి నుంచో పెంచుకుంటున్నాది. కోళ్లే కదా మేడం, మీరు ఒక 2 గుడ్లు పెట్టారనుకోండి, నెల రోజుల్లో పెరిగి పెద్దవైపోతాయి. ఏం తిక్కగా ఉందా? నైట్ నుంచి నుంచొని పిక్కలు పట్టిసాయి మేడం. మరి కోళ్ల కోసం ఇలా చెట్టుకి కట్టడం ఏమైనా బాగుందో చెప్పండి. సార్ నా గురించి చెప్పండి సార్, ఊపిరి సరిగ్గా ఆడట్లేదు అప్పుడప్పుడు. పాపం లోపల చూడండి మేడం, చిన్న పిల్లాడిని తీసుకెళ్లి కోడి గంపలో పెట్టారు. ఆడికి ఏటనైతే వాళ్ళ సావుకారు నన్ను చంపేస్తాడు. అయితే డబ్బులు ఇచ్చి కదలు వన్నే మాస్టర్. ప్రెజెంట్ అంత డబ్బులు లేవు మేడం, మనం ఫ్రెండ్సే కదా, తర్వాత చూసుకుందాం లేండి. ఇంకా లేట్ చేస్తే అక్కడ బెల్లి డాన్సులు మిస్ అయిపోతాం. బెల్లి డాన్స్ లేటి? బెల్లి డాన్స్ కాదు మేడం, బల్లి డాన్సులు. ఇదిగోండి, ఈ బల్లిగడు మీకు తెలుసు కదా, ఇటు వైజాగ్ లో భరతనాట్యం పోటీలకు హాజరవ్వాలి. ఆ కంగారులోనే మీ కీర్తిని సురేష్ ని తొక్కించవరా నాన్న. మీరు ఇప్పుడు మమ్మల్ని వదిలిచారనుకోండి, భరతనాట్యం ప్రోగ్రామ్ చూసుకుని అట్నుంచిటే వచ్చి మీకు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాం అనమాట. అది మ్యాటర్. ఏడ్చినట్టుంది నీ అబద్ధం. డబ్బులు ఇచ్చి కదులు, లేదంటే గుద్దులే. మేడం వెళ్ళిపోకండి మేడం. నా సురేష్ చెప్పండి సార్. గంప కింద ఉన్నావు కదా? అవును సార్. కుదిరితే 2 గుడ్లు ఎట్టిరా నాన్న, వీళ్ళకి ఇచ్చి వెళ్ళిపోదాం. నేను ఎక్కడున్నాను? నాకేటైంది? ఒరే మధు, ఏమైందిరా? ఇందాక హాల్లో అలా కళ్ళు తిరిగి పడిపోయావు. ఎంతసేపటి నుంచి లేపుతున్నావో తెలుసా? అవునరా మా, ఇందాక నుంచి నీళ్ళు కొడుతున్నావు, తాగేస్తున్నావు కానీ లెగట్లేదు. అయ్యి బాబు మధు, ఏటైందిరా బాబు దుఃఖమొక్కలాగా? తాత పెద్ద చెరువు తాత కనబడ్డాడు పెదనాన్న. ఈడు మళ్ళీ మొదలెట్టాడు. ఏమైందిరా మహేష్? పొద్దున్నుంచి ఇదే పాట అంటే. ఏటి చీటీ పాట? కాదు అంకుల్ గారే, తాత పాట. తాత కనిపిస్తున్నాడు, తాత నవ్వుతున్నాడు అని పొద్దునుంచి దొబ్బేస్తున్నాడు. అదే పొద్దునుంచి చెప్తున్నాడు. ఊరే నీ అబ్బా మహేష్, టంగ్ స్లిప్ అయిపోయింది, సారీ నాన్నగారు. నిజంగానే తాత నాకు కనబడ్డాడు. వైట్ అండ్ వైట్ సూట్ వేసుకున్నాడు. నేను తాత అని పిలిస్తే నన్ను తాత అని పిలకు, కీర్తి సురేష్ అని పిలవన్నాడు. ఎరా, నీకు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా మాట్లాడాలో ఇప్పటికి తెలియట్లేదా? నీకు రోజు నా దెబ్బలు మందుల్లో తయారయ్యారా? ఒక్కరోజు దెబ్బలు పడపోయేసరికి ఇలా తింగరోళ్ళ మాట్లాడుతున్నాడు. ఏమండి, నేను మాట్లాడతానులేండి, మీరు వెళ్ళండి. ఒరే మధు, నాకు అర్థమైందిరా. అందుకే ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళొద్దని చెప్పా. అక్కడ ఏం చూసి ఎలా భయపడ్డావా ఏంటో. అమ్మా ఏంట్రా? ఈ దెయ్యాలు ఆత్మలు అంటుంటారు కదా, అవి నిజంగానే ఉన్నాయంటవా? మనం చూడలేదు కదా అని దేన్ని తీసి పారేగోదురా. మన పెద్దవాళ్ళు ఒకరు అన్నారంటే ఏదో ఒకటి ఉండుంటది. అయినా చచ్చిపోయే కాలకి ఎక్కడేటే పని. అనుకున్న కోరికలు తీరపోయినా, చెయ్యాల్సిన పని చేయకపోయినా ఆ ఆత్మ ఇక్కడే ఉండి తీర్చుకోవాలని చూస్తుంటది. ఈ ముసలాడికి మనసులో ఏం కోరికలు ఉన్నాయేటో. ఏమైందిరా? చచ్చిపోయిన వాళ్ళు కొందరు కనిపిస్తారట కదా, ఎందుకే వాళ్ళకంత బంపర్ ఆఫర్? ఒకటి, గొంతు నులిపోయేంత కోపమైనా ఉండాలి, లేదా మనసు పడేసినంత ప్రేమైనా ఉండాలి. తాత నా మీద పగబెట్టుకున్నంత నేనేటి చేశాను? కొంప తీసి నా మీద మనసు పడ్డాడేటి? తాత, నాలో నీకేం కనిపించిందిరా బాబు, నన్ను తగులుకున్నావు. ఏమైందిరా నీకు అన్ని పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నావు? ఏటి అవ్వలేదు గాని చిన్న ఇబ్బంది ఉంటే కాళ్ళకి చేతులకి రాసి వెళ్ళిపో ప్లీజ్. సరే రాస్తానుండు. ఏటి ఎందుక గుంటడు అలా పడిపోయాడట? వాడికి మామయ్య గారు కనిపించారంట వదిన, అందుకే భయపడుతున్నాడు. నాన్న నాకు కాకుండా ఆడికి కనిపించాడా? రోజు కాళ్ళు నొక్కేసి, చేతులు నొక్కేసి, పీక నొక్కేసి, అదే జుట్టు కాయలు రాసేసి ఇన్ని సేవలు చేస్తున్నాను, నాకు కనిపించకుండా ఆడికి కనిపిస్తాడా? నేను ఇప్పుడే వెళ్ళి నాన్న అడిగేస్తాను.
ఏటి నాన్న నేను నీకప్పుడే అంత పరాయిదాన్ని అయిపోయానా? ఎంత ఈ లోక బంధాలు ఆ లోకంలో ఉండవంటే మాత్రం నీ కూతురు నన్ను సులువుగా మర్చిపోతావా? అయినా ముద్దుగాడికి కనబడడం ఏంటి, నాకు కనబడకపోవడం ఏంటి? నాకు కనబడు నాన్న, నాకు కనబడు. నాకు ఉంటది కదా నీతో మాట్లాడాలని. మాట్లాడు నాన్న, మాట్లాడు. నాకు ఉంటది కదా నీతో మాట్లాడాలని. నోరు ముయ్యవే నీలాంబరి. బాలేదు ఇది అస్సలు బాలేదు. ఈడొకడు, వీళ్ళేమో తిండేటట్లేదు, ఈడేమో తినేస్తున్నాడు. చెప్పరా పొట్టు పరందామయ్య. ఒరే మహేష్, ప్రోగ్రామ్ ఎక్కడ దాకా వచ్చింది? ఇక్కడ జనాలు తెగ కళ్ళు తిరిగి పడిపోతున్నారా? అంత కొట్టేస్తుందా కలరింగ్? కొట్టేస్తుందిలే గాని ఎందుకు ఫోన్ చేసా? కోళ్ళని తొక్కించాడు కదా వన్య మాస్టర్, వాళ్ళేమో డబ్బులు అడుగుతున్నారు. ఒరే ఇచ్చేసి రావచ్చు కదరా. మరి 25,000 అడుగుతున్నారా? కోడి పెట్టకి కోడి పుంజుకి 25,000 గట్టికి ఇచ్చేయాల్సింది నా కొడుకులకి. నా గురించి తెలుసు కదరా, గట్టికి ఇచ్చాను. ఏమన్నారు మరి? నా మీద వేసిన గంప తీస్తుంటే వదిలేస్తున్నారు అనుకున్నాను. కోడి కాళ్ళకి దారం కడతారు కదా, అది నా కాళ్ళకి కట్టి మళ్ళీ గంప మూసారు. మీరు వచ్చి ఇడిపించేస్తే మనం బెల్లి డాన్స్ వెళ్ళిపోదాం. ఒరే బుడత, పొద్దున్న నుంచి ఒక్క అన్నం మెత్తకు కూడా తినలేదురా. నాకు మాత్రం కోడికేసే గంటలు వేస్తున్నారా? నీ అబ్బా పోనేటే. అమ్మయ్యా, ఎవరైనా లేచి ఉంటే నిద్రలో నడుస్తానని చెప్పేద్దాం అనుకున్నాను, కానీ బాగా పడుకుని పోయారు. పొద్దున్న నుంచి నీరు చుక్క కూడా ఇవ్వలేదు పానీపూరి ఫ్యామిలీ వాళ్ళు. ఇప్పుడు నేనే మురి మిక్సర్ పానీపూరి తింటాను. రే మనవడా లేవరా, కాసేపు మాట్లాడుకుందాం. రే మనవడా లెగు, ఎంతసేపు పడుకుంటావురా, లెగరా. నువ్వు భయపడిపోయి అరకరా బాబు, అందరూ జడుచుకుంటారు. నువ్వు ఎవరు? పొద్దున్నే కనిపించి చెప్పాను కదరా, కీర్తి సురేష్ అని. చచ్చా, నీది నాకు వచ్చేసింది, కీర్తి శేషులు. నువ్వేటి? నేను క్యూటీరా, క్యూటీ పై. నిన్నెక్కడో చూసినట్టుంది, మా తాతలో కొన్నావేటి? తాత అని పిలుస్తున్నాను కదరా మనవడా. ఓస్, నేను మనవడా అని పిలుస్తున్నానని నువ్వు తాత అని పిలుస్తున్నావు అన్నమాట. నేను నిన్ను ముద్దు అనే పిలుస్తాను, నువ్వు నన్ను కీర్తి శేషులు అని పిలు. అంటే నువ్వు నిజంగానే పెద్ద జరుగుతావా? నమ్మకపోతే ఒకసారి ఆ గోడకు తగిలించిన ఫోటో చూడు.
అంటే నువ్వు బతికొచ్చావా? చావు శరీరానికే తప్ప ఆత్మకు కాదురా ముద్దు. అంటే నువ్వు దెయ్యానివా? తెల్ల డ్రెస్ వేసినంత మాత్రాన దెయ్యాన్ని అయిపోతానేట్రా? రాజకీయ నాయకుడిని అనుకోవచ్చు కదా. మరి ఆత్మలా మెరిసిపోతున్నావు. నీ మట్టి బుర్రకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు ఆ బల్బు ఉంది, అది శరీరం అనుకో. దాన్ని వెలిగేలా చేసేదేంటి? కరెంటు. అదే ఆత్మ. బల్బు పగిలిపోయినంత మాత్రాన కరెంటు లేదనుకోకూడదు కదరా. ఇది అలాగే పోయింది శరీరమే గాని ఆత్మ కాదు. మరి ఆత్మ స్వర్గానికో నరకానికో వెళ్ళిపోకుండా టేక్ డైవర్షన్ తీసుకుని మళ్ళీ ఎత్తుకొచ్చింది. ఖాళీగా ఉండాల్సిన మనసుని కోరికలతో నింపేశానురా. దానికి ప్రతిఫలమే ఇది. ఒక రకంగా మళ్ళీ నరకానికే వచ్చాననుకో. ముదిరిపోయిన తర్వాత కూడా కోరికలేటండి బాబు తాతగారు. మీకు ఎప్పుడు గుండు పెట్టిసిన పాలిథిన్ కవర్ అంబులెన్స్ లో హాస్పిటల్కి వెళ్తాం. కొంప తీసి అంబులెన్స్ లో నర్స్ మీద గుండు పెట్టించుకున్నారేటి? మీకు మ్యాజిక్లు కూడా వచ్చా? నేను పైకెళ్ళి హాయిగా మీ నాన్నమ్మతో డ్యూయెట్లు వేసుకుందాం అనుకున్నాను రా. కానీ భూమి మీద మనం బతుకుతున్నప్పుడు మన చేతిలో ఏదీ ఉండదు. అలాగే చనిపోయినా సరే మన చేతిలో ఏదీ ఉండదురా. అంతా మన కర్మే నడిపిస్తూ ఉంటది. పని కట్టుకొని కార్యాన్ని ఆపగలమేమో గాని కర్మను ఆపలేము. సరే గాని చిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? ఓస్ అడగరా. అంటే చనిపోయారు కదా, చనిపోయాక ఎలాగుంది తాతగారు? అంత ఆత్రంగా ఉందా? ఒకసారి ట్రైల్ వేస్తావు ఏంటి? అయ్యి బాబు బలేటోరే, ఇంకా నాకు బోల్డ్ ఉందండి. ఇంకా నాకు ఏ ముచ్చట తీరలేదు. ఏట్రో ఆ ముచ్చట? అది కాదండి, చదవాలి, జాబ్ కొట్టాలి, మా నాన్న మీసం తిప్పాలి, నాకు చిన్న గర్ల్ ఫ్రెండ్ ఉందండి, దాని మెడలో తాళి కట్టాలి, మాకు పుట్టిన పిల్లలకి పేర్లు పెట్టాలి, వాళ్ళ స్కూళ్ళు కాలేజీలకి ఫీజులు కట్టాలి, మధ్యలో వాళ్ళు ఏదైనా ఏదో పని చేస్తే మా నాన్నలాగా నేను వాళ్ళు కొట్టాలి, మళ్ళీ వాళ్ళకి ఏదో ఒక జాబ్ కొట్టాలి, నేను మీసం తిప్పాలి, వాళ్ళకి తగ్గట్టు పిల్లలను చూసి పెట్టాలి, మళ్ళీ వాళ్ళ పిల్లలకు ఉయ్యాలు కట్టాలి. ఆ తర్వాత ఆపరా. అనుకున్నవన్నీ అయిపోతే అవ్వదు అనే పదమే ఉండదురా. తాతగారు నాకు ఇంకో డౌట్ అండి. తాత అనకరా. అదే కీర్తి సురేష్ గారు, నాకు ఇంకో డౌట్. ఎవ్వరికి కనిపించకుండా నాకే కనిపిస్తున్నారు కదా, ఈ 100% కూపన్ కోడ్ ఆఫర్ నాకే ఎందుకు ఇచ్చారండి? నీది నాది పెద్ద చెరువు బంధం రా. పోను పోను నీకే తెలుస్తదిలే. ఇతను అందులో కలిపే వరకు నన్ను మనశ్శాంతికి వదిలేడు. ఏటంటున్నావురా? ఏం లేదు శేష్ గారు, మీకు తత్కాల బుకింగ్ ఆఫర్లు ఏమైనా ఉంటే చూడండి, అట్నుంచి అంటే వెళ్ళిపోదురు. ఎందుకు ఈ పాడు సమాజంలో పడి చావడం? నేను ఆల్రెడీ సచ్చాను కదరా. కదా, కానీ నాకు ఇదంతా చూస్తుంటే నమ్మబుద్ధి కావట్లేదండి. కొంచెం ఆశ్చర్యంగాను, కొంచెం ఆనందంగాను, బోల్డ్ అంత భయంగాను ఉంది. కొన్నిసార్లు మనసును పక్కన పెడితే గానీ నిజాన్ని గ్రహించలేమురా. సర్లే గాని మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వచ్చేస్తున్నాయి, అడిగమంటారా? అడుగురా. ప్రాణం పోతున్నప్పుడు మీకేం నొప్పి అనిపించలేదా? తప్పు పోయింది ప్రాణం కాదు, దేహం మాత్రమే. అదేలేండి, అది పోయినప్పుడు నొప్పి అనిపించలేదా అని. ఒరే, మనిషి చచ్చినంత వరకు పడే నొప్పి కన్నా చచ్చినప్పుడు పడే నొప్పి చాలా తక్కువ. మమ్మల్ని అందరినీ ఒక్కసారి ఇలా వదిలి వెళ్ళిపోతున్నారని ఏమనిపించలేదా? మనసున్న ఏ మనిషి అయినా ఈ బంధాల ముడిని బృందావన ఒడి అనుకుంటాడ్రా. కానీ అదొక అంతులేని ఊబని తర్వాత తెలుసుకుంటాడు. స్వార్థం లేకుండా ఏ బంధమూ లేదు. వృద్ధాప్యంలో చూసుకుంటారని తల్లిదండ్రుల స్వార్థం, ఆస్తులు తమ పేర్ల మీద రాస్తారని పిల్లల స్వార్థం, ఆర్థికంగా ఆదుకుంటాడని స్నేహితుల స్వార్థం, తోడు నీడగా ఉంటారని భార్యాభర్తల స్వార్థం. వెతకాలే గాని ప్రతి దానిలోని స్వార్థమే. అంతెందుకు, నువ్వు ఒక బిస్కెట్ వేయవని తెలిస్తే కుక్క కూడా నీ దగ్గరికి రాదు. అలాంటిది అవసరం లేదని తెలిసి నిష్కల్మకంగా రాని మనిషి కోసం ఎందుకురా బాధపడాలి? మరి అలాంటప్పుడు ఎందుకు తాత నా కొడుకు, నా కూతురు, నా మనవడు అని అందరి దగ్గర ఉండాలనుకునేవాడివి? పెద్ద క్వశ్చనేరా. మనందరం ఒక మాయలో బతుకుతున్నాంరా. నిజాన్ని అంత తొందరగా గ్రహించలేం. గ్రహించినా ఆచరించడానికి మనసు సహకరించదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరా ముద్దు, మనవి అనుకున్న ఈ దేహం ప్రాణము ఏదో ఒక రోజు వేరువేరైపోతాయి. దాని ముందు ఇవన్నీ ఎంత చెప్పు? అదంతా కాదు గాని ఎంతకీ చావు అంటే ఏంటి శేషు? బంధాల ముడి నుంచి వేరు చేసే వరం. ఎంత ఆనందంగా ఆడుతూ పాడుతుంటూ బ్రతుకుతుంటే ఫైటింగ్ అంట తాత. అసలు భూమి మీద ఉన్న ఏ జీవికైనా ఇంత లగ్జరీ ఉంటదా? లగ్జరీ మాట వచ్చిన దగ్గర నుంచి మాట పడిపోయినంత వరకు ప్రతి నిమిషం ఒక యుద్ధమేరా. అది కావాలని, ఇది కావాలని, మార్కులు రావాలని, ఫీజు కట్టాలని, ఉద్యోగం సాధించాలని, డబ్బు సంపాదించాలని, పెళ్లి చేసుకోవాలని, పిల్లల్ని కనాలని, పెంచాలని, వయసు అయ్యాక ఎవరో ఒకరు చూసుకుంటారని,
ఇలా ప్రతి దాంతోని పోరే. ఇంకిక్కడ ఆనందంగా బ్రతికేది ఎప్పుడు? ఒక్క మాటలో చెప్పాలంటే బ్రతుకే ఒక సాహసం. ఇది మనం ఎంచుకోని కురుక్షేత్రం, కోరుకోని యుద్ధం. ఇవన్నీ మనిషి ముందే తెలుసుకోడా? తెలుసుకుంటే మనిషి ఎందుకు అవుతాడ్రా? తెలియకుండానే బాల్యం అయిపోద్ది. తెలుసుకుందాం అనుకునే లోపు యవ్వనం దాటేస్తది. తెలిసాక ఇదిగో ఇలా జీవితమే ముగిసిపోద్ది. చనిపోయాక స్వర్గం నరకం అంటారు కదా, అవి నిజంగానే ఉన్నాయా? మంచి చెడ్డల ఫలితాన్ని అనుభవించడానికి మనం అంత దూరం పోనక్కర్లేదురా. నువ్వు చేసిన కర్మ నువ్వు చేసిన జన్మలోనే నీ దగ్గరికి వచ్చేస్తుంది. దాన్నే కర్మ ఫలితం అంటారు. అది లోన్ రికవరీ ఏజెంట్ లాంటిది. ఎవరి దాడికి ఇచ్చేస్తుంది, దానికి రావాల్సింది తీసేసుకుంటుంది. నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవు. నీ జ్ఞాపకాలతో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? కాలగర్భంలో ఎన్నో కలిసిపోయాయిరా, ఇంకా కలుస్తూనే ఉంటాయి కూడా. అందులో నేను కూడా ఒకడిని. మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? మర్చిపోవడం. అది ఎవ్వడూ గుర్తించడు. ఇంకొక లాస్ట్ క్వశ్చన్. ముసలోళ్ళం అయ్యాక ఆల్మోస్ట్ సావు దగ్గరికి వచ్చినట్టు ఉంటది కదా, ఇంకో నెల సంవత్సరం మాత్రమే ఉంటామని తెలిసినప్పుడు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తాం? ఏ బాధకైనా బౌండరీలు ఉంటాయిరా, ఎక్కువ రోజులు ఉండదు. చివరగా మనిషి తెలుసుకోవాల్సింది ఏంటి తాత? నువ్వు ఎంత తపన పడినా చివరికి అగ్నిదేవుడి సమిదవో భూదేవి సారానికి పురుగువో కాకుండా ఉండవు. కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.